వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల శ్రీనివాస్. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈ బ్రేకింగ్ న్యూస్ కోసము మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు పలుకుతోంది. అదే క్రమంలో ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్పై దాడులు చేస్తుంది. గత 24 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం అయితే ఇప్పుడు కొంత విరామం దిశగా ట్రంప్ చేసిన ప్రకటన చూస్తే మనకు కొంత రాజీ కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ట్రంప్ అయితే కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. సో ఇటు అణు విద్యుత్ కేంద్రాలు కావచ్చు, అదే క్రమంలో ఇంధన కేంద్రాలపై మరి పూర్తి స్థాయిలో మేము 5 రోజుల పాటు దాడులు చేయబోమంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఏదైతే ఉందో నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత వల్ల కావచ్చు, గ్యాస్ కష్టాలు కావచ్చు పడుతున్న చాలా దేశాలకైతే ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. దాంట్లో మన ఇండియా కూడా ఉంటుంది. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా మరి చాలా హోటల్స్ మూతపడిన పరిస్థితి. అదే క్రమంలో ఇక మరి వాహనదారులు కూడా కొంత ఏదైతే మరి పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రతి వాహనదారుడు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో దీంట్లో యుద్ధం ఎప్పుడైపోతుందా, మరి ఈ యుద్ధానికి అంతెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ట్రంప్ చేసిన ప్రకటన ఏదైతే ఉందో మొత్తానికి యుద్ధం ఒక 5 రోజుల పాటు మరి విరమణ ఇస్తున్నానని చెప్పడం కావచ్చు. సో ఓవరాల్గా యుద్ధం ఆగిపోయిందని కూడా మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే 24 రోజులుగా కూడా ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి చేస్తున్న అమెరికా యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. దీంట్లో ఇరాన్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో సో ఓవరాల్గా ఈ యుద్ధం అయితే ఎప్పుడు ఆగిపోతుందా అనే దానికి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సో మొత్తానికి ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. దాంట్లో మరి ఒక 5 రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా మరి అణు ఇంధన కేంద్రాలపై కావచ్చు, అదే క్రమంలో ఇక ఇంధన నిల్వలపై కూడా దాడులు చేయబోమని ట్రంప్ చెప్పిన తర్వాత కొంత ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే హర్ముజ్ జలసంధి నుంచి మరి ప్రపంచ దేశాలకు 20% పైగా మరి గ్యాస్ కావచ్చు, అదే క్రమంలో పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు. సో మొత్తానికి మరి ఈ యుద్ధం కారణంగా అవి ఆ హర్ముజ్ జలసంధి వద్ద కొంత ఆగిపోయిన పరిస్థితి. సో ఇప్పటికే మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది మరి వినియోగదారులందరికీ ప్రతి ఇంట్లో గ్యాస్ కావచ్చు, అదే క్రమంలో ప్రతి వాహనంలో పెట్రోల్, డీజిల్ లాంటి మరి ఉత్పత్తులు కావచ్చు. ఓవరాల్గా ఒక సందిగ్ధత ఏర్పడింది, చాలా ఆందోళన అయితే వ్యక్తమైంది. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రకటించిన మరి ఈ యొక్క 5 రోజుల యుద్ధ విరామం అయితే నిజంగా ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. సో మొత్తానికి వారం రోజుల పాటు కూడా మరి ఇంకా చర్చలు కొనసాగుతాయి. కనుక ఇరాన్తో జరిపే చర్చల్లో కనుక మరి పూర్తి స్థాయిలో ఒక అంగీకారం కుదిరితే యుద్ధం శాశ్వతంగా ఆపేస్తామని చెప్పి మరి ట్రంప్ చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఈ యుద్ధంతో మరి అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. అదే క్రమంలో మరి ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అందరిపై ఎఫెక్ట్ పడుతుంది. సో ఒకవైపు వాహన వినియోగదారులు కావచ్చు, అదే క్రమంలో ఎల్పిజి కొరత కారణంగా కావచ్చు, అదే క్రమంలో సో మార్కెట్లో కూడా బంగారంకు సంబంధించి ధరలు పడిపోవడం కావచ్చు, డాలర్ రేటు పెరగడం కావచ్చు, క్రూడ్ ఆయిల్కు సంబంధించి మరి ఆ రేట్లు కూడా పెరగడం కావచ్చు. ఓవరాల్గా అందరిలో ప్రతి సామాన్యుడి నుంచి మొదలుకొని అందరిపై కూడా ఈ ఎఫెక్ట్ పడుతున్న నేపథ్యంలో మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయం చూసినట్లయితే మనకు కొంచెం ఇది ఒక యుద్ధ విరామంకే కాదు, ఇది ఖచ్చితంగా ఇది ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది కేవలం ఆ యుద్ధ విరామం మాత్రమే కాదు, ఇది శాశ్వతంగా కూడా యుద్ధం ఆపేసినట్టు మరి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు కూడా మరి వెనుకడుగు వేయడు. సో దీంట్లో ఇరాన్తో చాలా కాలంగా మరి యుద్ధం చేస్తే కనుక అమెరికా కూడా నష్టం ఉంటుంది కనుక సో దాంట్లో ఇప్పటికే మరి చాలా వరకు అతను ఏదైతే ట్రంప్ ఇక మరి చేస్తున్న యుద్ధంలో ముఖ్యంగా పెట్రోలియం లాంటి ఉత్పత్తుల కోసం కావచ్చు, అదే క్రమంలో గ్యాస్ నిల్వల కోసం కావచ్చు, తర్వాత ఇంకా అనేక సహజ సిద్ధమైన మరి ఇక వాటి కోసం అయితే ట్రంప్ చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో దాంట్లో ఇజ్రాయెల్ కొంత మరి ఇరాన్లో ఉన్న కేంద్రాలపై కావచ్చు, అదే క్రమంలో మరి ఇంధన కేంద్రాలపై కావచ్చు దాడి చేస్తున్న నేపథ్యంలో సో ఏదైతే తాను అనుకుంటున్నాడో దాంట్లో మరి ఇక పూర్తి స్థాయిలో మరి ఇక ఇజ్రాయెల్ చేస్తున్న ఏదైతే ఉందో ఆ దాడుల విషయంలో కావచ్చు, తర్వాత ఇక మరి ఎల్లకాలం యుద్ధం కొనసాగితే అమెరికా కూడా పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉంటుంది కనుక చాలామంది ఇప్పటికే పౌరులు చనిపోవడం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ట్రంప్కు కూడా వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో మరొక వైపు రష్యా, చైనాలు కూడా కొంత ఇరాన్కి మరి సహకరిస్తున్నాయనే సమాచారం కావచ్చు. సో మరి ఇరాన్తో పెట్టుకుంటే ఇటు అగ్రదేశాలైన రష్యా, చైనాతో పాటు భారత్
భారత్ నుంచి కూడా కొంత ప్రతిఘటన ఎదురవుతుంది. సో ప్రపంచానికి తాను ఒక విలన్గా మారిపోతున్నానే ఆ విషయం కావచ్చు. అదే క్రమంలో కొంత ట్రంప్ మరి అనారోగ్యాన్ని కూడా గురయ్యారని కూడా తెలుస్తుంది. కొంత హై బీపీ పెరగడం కావచ్చు. సో ఈ యుద్ధం మరి ఎప్పటికీ ముగింపు ఉంటుందనే దాంట్లో కావచ్చు కొంత ఆందోళన చెందినట్టున్నాడు. దాంట్లో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తిన నేపథ్యంలో తాత్కాలికంగా మాత్రం ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 5 రోజుల యుద్ధ విరామం, తర్వాత వారం రోజుల పాటు ఇరాన్తో చర్చలు ఉంటాయి. చర్చలు కనుక సఫలమైతే యుద్ధం శాశ్వతంగా ఆపేస్తామని చెప్పడం అయితే మనం చూడొచ్చు. సో ప్రపంచమంతా ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందా అని చూస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రకటన అయితే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్లో కూడా ఒక సంతోషాన్ని అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు.